నమస్కారం. అధిక దిగుబడులకు పంటల సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు సాగు ఖర్చులను తగ్గించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను అన్నదాతలకు చేరవేస్తూ వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: హైటెక్స్లో డైరీ ప్రదర్శన 2013, పుచ్చ సాగులో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, నార్కెట్పల్లి కూరగాయల సంత, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. జనాభాతో పాటు వారి పాల ఉత్పత్తుల అవసరాలు కూడా పెరిగాయి. దీనితో పాడి పరిశ్రమ ప్రాముఖ్యత దేశంలో రోజురోజుకు పెరుగుతోంది. పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తూ అభివృద్ధి పదంలో నడపాలనే ముఖ్యోద్దేశంతో మన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వారు ఈ నెల 23వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డైరీ ప్రదర్శన ప్రారంభించారు. ఆ వివరాలు మీకోసం. మన రాష్ట్రంలో పాడి పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణ ఆధారంగా పాడి పరిశ్రమలో నూతన పోకడలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ నెల 22, 23, 24వ తేదీలో డైరీ ప్రదర్శన నిర్వహించబడింది. ఈ ప్రదర్శనను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి విశ్వరూప్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో డైరీలో వినియోగించే పాలు పితికే యంత్రంతో పాటు వివిధ ఆధునిక యంత్ర పరికరాలు, పశువుల దాణాలు, పశువుల ఆరోగ్య సంరక్షణకు, చికిత్సకు ఉపయోగించే వివిధ రకాల మందులు, వివిధ జాతుల గడ్డి విత్తనాలను ప్రదర్శనకు ఉంచారు. అదేవిధంగా వివిధ రకాల జాతుల ఆవులు, గేదెలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో మన రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఒంగోలు జాతి ఆవులు, గిత్తలతో పాటు గిర్, కపిల జాతి ఆవులు, ముర్రా, జఫ్రాబాదీ జాతి గేదెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ డైరీ ప్రదర్శన ప్రాముఖ్యత గురించి కోరుట్ల పశు కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కిషన్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ డైరీ ఎక్స్పో రైతులకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైతులకు కావలసినవి అన్నీ కూడా ఒకే చోట చూడవచ్చు. ముఖ్యంగా వివిధ జాతులకు చెందిన పశువులు, అంటే ముఖ్యంగా గేదె జాతులు, అదేవిధంగా సంకర జాతి పశువులు, వివిధ రకాల దేశవాళీ పశువులు అన్నిటినీ కూడా ఒకే ప్రదేశంలో, అంటే ఈ డైరీ ఎక్స్పోలో ఈ 3 రోజుల్లో చూడవచ్చు. ఒకే ప్రదేశంలో అన్ని పశు జాతులను చూడడమే కాకుండా వాటికి కావలసిన పశు మేతలను కూడా, పశు గ్రాసాలను, పశు మేత అంటే దాణాన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు, వివిధ రకాల పశుగ్రాసాలు తక్కువ ఖర్చుతో ఏ రకంగా పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు, అదేవిధంగా దాణాకయ్యే ఖర్చును తగ్గించుకోవడానికి వారు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విషయాలను అన్నిటిని కూడా ఇక్కడికి వచ్చి చూడవచ్చు. అదేవిధంగా ఇక ఆధునిక వసతుల్లో భాగంగా ఈ యొక్క ఆధునిక యంత్రాలను కూడా ఉపయోగించి ఏ రకంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా డైరీలో ఈ యొక్క పాలను పిండే యంత్రాలు, అదేవిధంగా వారికి కావలసిన సందేహాలను కూడా తీర్చుకోవడానికి ఈ డైరీ ఎక్స్పో అనేది చాలా చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిర్వహించిన ఈ డైరీ ప్రదర్శన పాడి పరిశ్రమ నిర్వాహకులకు ఎంతగానో ఉపయోగపడిందని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. రైతులకు ఈ డైరీ షో వల్ల ఇక్కడే చూపిస్తున్నారు. గ్రామాలలో, డిస్టిక్ల, జిల్లాలలో చూపిస్తే ఇందుక మాకు అంత ఉపయోగం పడుతుందని మేము ఆశిస్తున్నాం. అయినా సబ్సిడీలు ఇస్తే మాకు కొన్ని కొనుక్కోవడానికి వీలు పడుతుంది. సబ్సిడీలు కాడికి వచ్చేసరికి వెనుక ఎక్కడో హర్యానానో ఎక్కడో కర్ణాటక బర్రెలు ఇప్పించారు డైరెక్ట్ వాళ్ళని మధ్యలో బ్రోకర్లు పెడుతున్నారు. ఆ బ్రోకర్ల ద్వారా వచ్చే సబ్సిడీ మొత్తం వాళ్ళే తినేస్తున్నారు. అలాంటిది రైతుకు మాకేం గిట్టుబాటు అవ్వట్లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్నదాతలు తమ సాగు విధానాలను మార్చుకున్నప్పుడే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించిన కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం పోరుమల్ల గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మామిడిలో పుచ్చ పంటను అంతర పంటగా శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు మీకోసం. కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం పోరుమల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి గత 20 సంవత్సరాల నుండి మామిడి తోటలను సాగు చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి దిగుబడినిచ్చే మామిడి ఒక్కోసారి విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల నష్టానికి గురైనప్పటికీ ఆదాయం పొందేందుకు మామిడి చెట్ల మధ్యన పుచ్చను సాగు చేస్తూ అటు మామిడి, ఇటు పుచ్చ దిగుబడితో మంచి లాభాలు గడిస్తున్నాడు. మామిడి సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించినందుకు గాను 2008వ సంవత్సరంలో మామిడిలో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నాడు. ఈ రైతు 7 ఎకరాల పొలంలో మామిడిని, పుచ్చను సాగు చేస్తూ నాణ్యమైన మంచి దిగుబడులతో ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మామిడిలో పుచ్చ సాగు చేస్తున్న విధానాన్ని రైతు శ్రీనివాసరెడ్డి మాటల్లో తెలుసుకుందాం. గత 15-20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. దీంట్లో ఇంతకుముందు నేను మామిడే ఎక్కువ పండించేవాడిని. ఈ మామిడి చెట్టు కూడా కొంతవరకు తీసేసి ఇతర పంటలకు రావడం జరిగింది. తక్కువ రోజుల పంట మనం 70 రోజులు 100 రోజులు ఇట్లాంటి పంటలు పెట్టుకుంటే మనకు బాగుంటుంది, ఇంకేదైనా బెనిఫిట్. ఎందుకంటే ఆల్రెడీగా ఒకసారి నష్టపోయినా కూడా పెద్ద పంట నష్టపోయినా కూడా చిన్న పంటతోటి మనం మళ్ళీ వ్యవసాయాన్ని మొదలు పెట్టుకునే అవకాశం అనేది మనకు ఎప్పుడు ఉంటుంది. 2 ఎకరాలు అరటి పెట్టాను, ఒక 2 ఎకరాలు బొప్పాయి పెట్టాను, ఒక 7 ఎకరాలు మామిడి ఉంది. ఇంకా ఇతర వేరే వాళ్ళది కూడా కొంచెం తీసుకొని ఇట్లా కర్బూజా కానీ వాటర్ మిలన్ మస్కులు ఇట్లా పంటలు కూడా పెడుతున్నాను. విషయం ఏంటంటే తక్కువ రోజుల పంట పెట్టుకుంటూ లేబర్ అనేది కూడా తక్కువ వచ్చేటట్టు చూడాలి. మనకు కలుపు రాకూడదు అంటే ఇప్పుడు మల్చింగ్ షీట్ వేసుకోవాలి, వాటర్ పెట్టకూడదు అంటే డ్రిప్ వేసుకోవాలి. ఈ కర్బూజా విషయానికి వచ్చేసరికి నేను పెట్టేది షుగర్ కేన్ వెరైటీ. అదేవిధంగా వేరే వయోగ్ర కంపెనీ కూడా పెట్టాను, అదొక 1.5 ఎకరం ఇదొక 1.5 ఎకరం వేశాను. ప్రస్తుతానికి షుగర్ కేన్ అనేది చాలా బాగా క్రాప్ వచ్చింది. దీనికి ఏంటంటే డ్రిప్ వేసి మల్చింగ్ షీట్ వేశాను, అది ఎక్కువ వచ్చింది. అది కొంతవరకు షీట్ వేయక డ్రిప్ వేయ కూడా చూశాను, దీంట్లో అది 40% వచ్చింది. అంటే మినిమం ఒక 50-60% వరకు మనకి మల్చింగ్ షీట్ తోటి కర్బూజా అనేది ఎక్కువ వచ్చింది. దీని సీడ్ వచ్చేసి వరంగల్కి వెళ్ళి తెచ్చాను. సీడ్ కాస్ట్ మొత్తం టోటల్గా ఈ 3 ఎకరాలు కలిపి ఒక 20,000 అయింది. ఇప్పుడు టోటల్గా ₹1,00,000 వరకు మాకు ఆదాయం సమకూరుతుంది. అదేవిధంగా మధ్యలో ఖర్చులు పోతుంటే ఒక 30,000 ఖర్చు పెట్టాను. టోటల్ 50,000 మనకు ₹50,000 బెనిఫిట్ అవుతుంది 70 డేస్లో. మార్కెట్ సమీక్ష. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో జరుగుతున్న కూరగాయల సంతకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వినియోగదారులు వచ్చి విరివిగా కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. నార్కెట్పల్లి కూరగాయల సంతలో బంగాళదుంప, వంకాయ, కాకర, సొర, ములక్కాడలు, దోస, క్యారెట్, ముల్లంగి, వివిధ రకాల ఆకుకూరలు, నిమ్మకాయలు, బత్తాయి, మామిడికాయలు, ఎండు చేపల వంటివి లభిస్తున్నాయి. వీటితో పాటు వివిధ రకాల స్టీలు సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, బట్టలు, మట్టి కుండలు, మట్టి పొయ్యలు వంటివి ఇతర వస్తువులుగా కూడా లభిస్తున్నాయి. ఇక్కడ అన్ని దొండకాయ కానీ, బెండకాయ కానీ, కాకరకాయ కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ, పచ్చిమిర్చి కానీ, క్యారెట్ కానీ అన్ని కూరగాయలు అగ్గోలా దొరుకుతాయని మేము కట్టంగూరు నుంచి ఇందాక కూడా నార్కనపల్లికి మేము కూరగాయలకు వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతాం. మేము ఊర గ్రామస్తులు మొత్తం ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచే తీసుకుపోతారు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధర్మవరం బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 1,200, గరిష్ట ధర 1,250. ఆత్మకూరు సోనా మసూరి 1,600, 1,700. నెల్లూరు ఎంటీయు 10-10, 1,250, 1,300. బద్వేల్ మసూరి కనిష్ట ధర 1,300, గరిష్ట ధర 1,350. అనంతపురం వేరుశెనగ క్వింటాలుకు కనిష్ట ధర 3,700, గరిష్ట ధర 3,800. నందికొట్కూరు శనగ గులాబీ రకం 3,350, 3,600. తేనెకల్లు ప్రొద్దుతిరుగుడు 3,100, 3,300. ఆళ్లగడ్డ జొన్న కనిష్ట ధర 1,400, గరిష్ట ధర 1,600. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు. హిందూపూర్ కనిష్ట ధర 150, గరిష్ట ధర 315. పలమనేరు 110, 306. రామ్నగర్ 220, 317. మదనపల్లి కనిష్ట ధర 230, గరిష్ట ధర 290. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. వ్యవసాయ రంగ పురోగతే లక్ష్యంగా, ఆహార భద్రతే ధ్యేయంగా రైతు బాటను సుగమం చేస్తూ ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరిలో ఆకునల్లి, కంకినల్లి నివారణ, ఔషధ మొక్కల సాగు,
సేంద్రియ పశు యాజమాన్యంతో కలిగే లాభాలు, పోషణలో మెళకువలు. రబీ వరి పంట గింజలు, పాలు పోసుకుని గట్టిపడి కోతలకు దగ్గరవుతున్న ప్రస్తుత సమయాల్లో పైరును ఆశించి నష్టపరిచే ఆకునల్లి, కంకినల్లి బారి నుండి రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. రబీ వరి పైరులో ఆకునల్లి, కంకినల్లి నివారణ వివరాలను ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్, రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం రబీ వరి పంటను సాగు చేస్తున్నారు. రబీలో వరి పంట రాష్ట్రంలో సుమారు 16 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతోంది. రబీ వరి పంటను ఆశించి నష్టపరిచే చీడ పురుగుల్లో ఆకునల్లి, కంకినల్లి ప్రధానమైనవి. కంకినల్లి పురుగులు కంటికి కనపడని సూక్ష్మ సాలీడు వర్గానికి చెందిన పురుగులు. ఈ పురుగులు ఆశించిన ఆకులపై పసుపు వర్ణపు చారలు ఏర్పడి క్రమేపీ ఆకు తొడిమెల లోపల ఆకు ఈనెల్లో వృద్ధి చెందుతాయి. ఆకు అడుగు భాగాన ఈనెలపై, ఆకు తొడిమెలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడి పాలు పోసుకోక తాలుగింజలుగా అవుతాయి. కంకినల్లి నష్ట లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి నివారించాలి. వరిని ఆశించి నష్టపరిచే ఆకునల్లి నష్ట లక్షణాలు, వాటి నివారణకు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలను గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న హారతి మాటల్లో తెలుసుకుందాం. ఈ ఆకునల్లి కలిగించే నష్టం ఏమిటంటే ఈ యొక్క తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు అన్ని రకాల దశల్లోనూ పంటను ఆశించి నష్టం వాటిలో చేస్తుంది. ఎలాగంటే ఇవి ఆకు అడుగు భాగమున చేరి ఈనెల వెంబడి ఉండి రసాన్ని పీల్చడం వల్ల మొదట మనకు చిన్న చిన్న గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. దీని ఉధృతి పెరిగే కొద్దికి ఈ మచ్చలన్నీ పెద్దవయ్యి మనకు ఆకు పసుపు బారిపోయి మనకు పచ్చగా కనిపించకుండా మాడిపోతుంది. దీని నివారణకు మనం ప్రొఫినోఫాసు 2 ml లీటర్ నీటికి చొప్పున లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున లేదా కరిగే గంధకం 3 గ్రాములు అంటే 50% 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే వారం రోజులు తర్వాత ఇంకొకసారి పిచికారీ చేసుకుంటే మన పంటను కాపాడుకోవచ్చు. ఈ విధంగా వరి సాగు చేయ రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి ఆకునల్లి, కంకినల్లిలను నివారించుకుంటే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ప్రకృతిలో లభించే పలు మొక్కలు ఔషధ గుణాలు కలిగి సహజ వైద్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి. రసాయనిక మందుల వలన కలిగే దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని నేటి మానవాళి ఆయుర్వేద వైద్యంపై మొగ్గు చూపుతుండటంతో ఔషధ మొక్కల సాగు అనివార్యమైంది. సాగుకు అనువైన ఔషధ మొక్కల వివరాలు ఇప్పుడు మీకోసం. ఆయుర్వేద మందుల వినియోగం పెరగడం వలన ఔషధ మొక్కల ఉత్పత్తులకు గిరాకీ రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఈ ఔషధ మొక్కల ఉత్పత్తులను అడవుల నుండి సేకరించేవారు. ప్రస్తుతం వీటి ఉత్పత్తులకు పెరిగిన గిరాకీ దృష్ట్యా అనేక మంది రైతులు ఔషధ మొక్కల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పంటలను అతి తక్కువ ఖర్చుతో సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చు. ఔషధ మొక్కల సాగు విధానం, ప్రయోజనాలను గురించి రాజేంద్రనగర్ ఔషధ సుగంధ పంటల పరిశోధనా కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ గంటా సత్యనారాయణ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో అశ్వగంధ,
కోలియస్, నేలవేము, కలబంద అంటే అలోవీరా, ఇటువంటి కొన్ని ముఖ్యమైన పంటలు సాగులో తీసుకురావటం జరిగింది. పరిశ్రమలో ఏవైతే ముఖ్యంగా అవసరం ఉన్నాయో ఆ ఔషధ పంటలను మనము సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. అశ్వగంధ అనే పంట బాగా ప్రాముఖ్యత చెందింది. ముఖ్యంగా దీనికి కావాల్సింది తక్కువ వర్షపాతం ఉన్న చోట్ల కూడా బాగా పండుతుంది కాబట్టి రైతులు కూడా దీన్ని పండించి కూడా లాభం పొందుతున్నారు. ఈ విధంగానే కోలియస్ అనే పంట కూడా మనకైతే ఎక్కడైతే సాగునీరు ఉన్నదో ఆ సాగునీరు ఉన్న చోట మనము ఈ కోలియస్ పంటను కూడా సాగు చేయుటకు అవకాశం ఉన్నది. దీన్ని ముఖ్యంగా పరిశ్రమల్లో బాగా గిరాకీ ఉన్నది. బెంగళూరు వంటి నగరాల్లో మరియు హైదరాబాద్లో మన రాష్ట్రమంతటా కూడా చాలామంది రైతులు సాగు చేస్తున్నారు. ఈ ముఖ్యంగా వీటి వేర్లు అంటే క్యారెట్ మాదిరిగా దుంపలు ఉంటాయి. ఈ దుంపలను మనకు ఔషధాల్లో తయారీలో ఉపయోగిస్తారు. ఈ కోలియస్ని కొమ్మలు కత్తిరించి ముఖ్యంగా డైరెక్ట్గా భూమిలో పెట్టినట్టయితే దీన్ని నాటుకుంటానికి అవకాశం ఉంది. అంతేకాకుండా నారుమడిలాగా చేసుకొని వేర్లో ఊరిన తర్వాత కూడా దీన్ని కొమ్మలను నాటుకోవచ్చు. ఈ కొమ్మలను 30 సెంటీమీటర్లు బై 45 సెంటీమీటర్ల దూరంలో, సారవంతమైన భూమిలో అయితే 40 సెంటీమీటర్లు బై 60 సెంటీమీటర్ల దూరంలోనూ నాటుకోవచ్చును. ఇది 5 నెలల పంట. అదేవిధంగా మనకు అలోవీరా కూడా ఎక్కడైతే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉందో ఆకులను కొనే ఏర్పాటు ఉన్నట్టయితే ఈ కలబందను కూడా సాగు చేసి ఆ పరిశ్రమలకు సప్లై చేసడానికి అవకాశం ఉంది. ఈ కలబందను సాగు చేసినట్టయితే మనం పిలకల ద్వారా సాగు చేసుకోవచ్చును. పిలకలు 40 సెంటీమీటర్ల దూరంలో మొక్కల మధ్య 2 వరుసల మధ్య 60 సెంటీమీటర్లు నాటుకోవచ్చును. ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. అయినప్పటికీ నీరు ఇచ్చినట్టయితే మంచి పంట సాధించుకోవచ్చును. ఒకసారి ఈ పిలకల ద్వారా నాటుకున్నట్టయితే 15,000 పిలకలు అవసరం ఉంటాయి. ఇలా నాటుకున్న పిలకలు ఒకసారి నాటినట్టయితే ఒక 4 సంవత్సరాల వరకు ఈ పంట ఉంటుంది. మనకు 10 నెలల నుండి 12 నెలల వరకు ఈ ఆకులు కోతకు వస్తాయి. బయట ఉన్న ముదిరిన ఆకులను మాత్రం కోసుకొని పరిశ్రమకు అందించవచ్చును. ముందుగానే ఈ మార్కెటింగ్ అవకాశాలు బోర్డు ద్వారా కానీ మా యూనివర్సిటీ ద్వారా కానీ తెలుసుకొని వారితో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మార్కెటింగ్ అవకాశాలు చూసుకొని ఈ ఔషధ పంటలు సాగు చేసుకున్నట్టయితే మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ ఔషధ సుగంధ పంటల పరిశోధనా స్థానం రాజేంద్రనగర్లో ఉంది. మా దగ్గర వచ్చినట్టయితే మేము దానికి కావాల్సిన సాంకేతిక సమాచారాన్ని మరియు విత్తనాలు, మరి దానికి కావాల్సిన నాటుకునేటందుకు కావాల్సిన మొక్కలను ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా నాటుకోవాలనే విషయాలు కూడా మేము రైతులకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ప్రచురించిన పుస్తకాలు అంటే కూడా సమాచారాన్ని అందిస్తాము. మా కేంద్రంలో సమాచార కేంద్రం ఉంది. మేమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ద్వారా కూడా సబ్సిడీలు ఇవ్వబడుతుంది. ఈ సబ్సిడీలు ఔషధ మొక్కలకు ఏ విధంగా ఇస్తారు అనే విషయాన్ని మనం మెడిసినల్ ప్లాంట్ బోర్డు ద్వారా కానీ మా పరిశోధనా కేంద్రానికి వచ్చినట్టయితే కూడా మేము ఈ వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా ఈ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఔషధ మొక్కలను సాగు చేయు రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు సాగులో తగిన మెళకువలు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పింకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. సహజత్వం ప్రాముఖ్యత రోజురోజుకి పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో సేంద్రియ విధానంలో వ్యవసాయం చేయడంతో పాటు సేంద్రియ విధానంలో పశు యాజమాన్యం చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. నాణ్యమైన రసాయన రహిత పాలను పొందేందుకు పశు ఆరోగ్యానికి సేంద్రియ పశు యాజమాన్యం ఎంత లాభదాయకమో, ఏ విధంగా పశు యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. సేంద్రియ విధానం వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది.
సేంద్రియ విధానం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న అనేక మంది పశుపోషకులు తమ పశువులను సేంద్రియ విధానంలో పోషిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. కాలుష్య వాతావరణంలో కేవలం నత్రజని ఎరువులు, పురుగుమందులతో పెరిగిన పశుగ్రాసం మేపటం వలన పశువుల ఆరోగ్యం క్షీణించడంతో పాటు పాలలో పురుగుమందులు, భార మూలకాలు ఉంటున్నాయి. ఆ పాలను తీసుకున్న వారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దానికి తోడు పశుగ్రాసంలో అన్ని మూలకాలు సమపాళ్లలో లేకపోవటం వల్ల అధిక పాలసారగల పాడి పశువుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము వంటి మూలకాల లోపం సర్వసాధారణమైంది. దీనివల్ల పశువులు నీరసంగా తయారవడంతో పాటు రోగ నిరోధక శక్తిని కోల్పోయి వ్యాధుల బారిన పడతాయి. ఈ అనర్థాలను గుర్తించిన రైతులు సేంద్రియ విధానంలో పశువులను పోషిస్తున్నారు. సేంద్రియ విధానంలో పశువుల యాజమాన్యం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి గన్నవరంలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి గారి మాటలో తెలుసుకుందాం. ఈ సేంద్రియ వ్యవసాయం ఏంటంటే పశువుల ఉత్పాదనతో పాటు పశు సంక్షేమం కూడా ఎంతో ప్రాముఖ్యత వహిస్తూ ఉంది. ఈ సేంద్రియ ఉత్పాదన ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ పశు వ్యవసాయం కోసం భారతదేశం కూడా కొన్ని ప్రామాణికాలను రూపొందించారు. ఈ ప్రామాణికాలు అంతర్జాతీయంగా వివిధ ప్రామాణిక సంస్థలచే గుర్తింపబడ్డాయి. భూమి, పంట, పశుగ్రాసాలు పండించే భూమి సారవంతంగా ఉండాలి. రసాయనాలను తగ్గిస్తూ జీవన ఎరువులను వాడుతూ వాటిని సాగులోకి తీసుకురావాలి. ఈ రకమైన భూమిలో పెంపొందించిన పశుగ్రాసాలని సేంద్రియ పశుగ్రాసాలు అంటారు. ఆ పశుగ్రాసాలని పశువులకు మేపవచ్చు. ఈ సేంద్రియ వ్యవసాయంలో ఇంకొక ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే జాతి ఎంపిక. రైతు ఎట్లాంటి జాతి ఎంపిక చేసుకోవాలంటే దేశీయ జాతులను ఎంపిక చేసుకున్నట్టయితే వాటికి చక్కటి వ్యాధి నిరోధకత సామర్థ్యం కలిగి ఉంటాయి. వాటికి చక్కటి శరీర దాడిద్ర్యంతో చక్కటి మాతృత్వ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి సహజంగా లభించే ఆ ప్రాంతంలో లభించే మేత వనరులను సామర్థ్యంగా వినియోగించుకోగలవు. మన దేశంలో చూసినట్టయితే దేశీయ జాతులైన హర్యానా, రెడ్ సింధీ, గిర్, షాహివాల్, అదే మన రాష్ట్రానికి వస్తే ఒంగోలు జాతి ఆవులు ఈ సేంద్రియ వ్యవసాయానికి ఎంతో పనికొస్తాయి. ఇవే కాకుండా దేశవాళీ ఆవులు, గేదెల్ని కూడా ఈ సేంద్రియ పశు వ్యవసాయంలోనికి ఉపయోగించుకోవచ్చు. పశువులను ఉంచే ప్రదేశం ఎలా ఉండాలంటే విస్తృత పద్ధతిలో ఉండాలి. పశువులు మామూలుగా అవి బయట తిరుగుతూ మేస్తూ ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం తిరిగేందుకు స్థలం ఉండాలి. మంచి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేదిగా ఉండాలి. పశువుల కొట్టంలో వాటికి మంచినీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటట్టు చూడాలి. అంతేకాకుండా పశువులు వాటి సహజసిద్ధమైన, అంటే ఇప్పుడు ఉదాహరణకి కోళ్ళు ఉన్నాయనుకోండి, కోళ్ళు ఇసుకలో దొల్లుతూ ఉంటాయి. ఆ సహజసిద్ధమైన అట్లాంటి వాతావరణాన్ని కల్పించాలి. ఆ కోళ్ళు ఇసుకలో దొల్లడం అనేది డస్ట్ బాతింగ్ అంటారు. అంటే ఏంటంటే దాని ద్వారా అవి ఒత్తిడికి గురి కావు. ఈ సహజసిద్ధంగా వాటికి వసతి కల్పించినట్టయితే పశువులు ఒత్తిడికి గురి కాకుండా వాటి నుంచి వచ్చే ఉత్పాదనలో ఎటువంటి టాక్సిన్స్ ఉండవు. అదే కనుక పశువుని ఒత్తిడికి గురి చేసినట్టయితే వాటి ఉత్పాదనల్లో వివిధ విష పదార్థాలు ఉన్నట్టు కొన్ని రకాల పరిశోధనల్లో తేలుతున్నాయి. అందువల్ల పశువులకి ఒత్తిడి కలిగించకూడదు. పశువు స్వేచ్ఛమైన వాతావరణంలో ఉండేటట్టు ఉండాలి. ఈ విధంగా వాటికి వసతి అనేది కల్పించాలి. పశువుల మేత ఎలా ఉండాలంటే వాటి జాతికి సరిపోయేటటువంటి మేత, అంటే అవి సహసిద్ధంగా ఎటువంటి మేతను, ఉదాహరణకి ఆవులు, గేదెలు వాటిని గ్రేజింగ్ బయట పచ్చిక బయలుల్లో వాటికి తిరగాడడం అలవాటు. అందువల్ల రోజుకు కనీసం 4 గంటలు వాటికి పచ్చిక బయలులో తిరిగే వసతి కల్పించాలి. పశు పోషణ ముఖ్యంగా సేంద్రియ ఉత్పత్తులతోనే జరగాలి. అంటే రైతు తన పంటలో సహసిద్ధంగా పండించిన ఉత్పత్తుల ద్వారా, వాటి ఉత్పత్తుల ద్వారా పశువు యొక్క అవసరాలకు అనుగుణంగా వాటికి అందిస్తూ ఉండాలి. పచ్చిక బయలులో దొరికే నేల ఉసిరి, అంటే భూమి ఆమ్లిక అంటారు దాన్ని, అది కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా ఎంతో కాపాడుతూ ఉంటుంది. అలాగే గుంటగలగర కూడా ఎంతో వాటి జీవన క్రియలను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఏదైనా పశువు అనారోగ్యానికి గురైనట్టయితే, అది ఏదైనా లోపం వలన జరిగినట్టయితే ఆ యాజమాన్య లోపాన్ని సవరించాలి. సేంద్రియ విధానంలో పశుపోషణ చేపట్టే రైతులు పశువుల ఆరోగ్య సంరక్షణ, చికిత్సలకై ఆయుర్వేద మందులను వాడాలి. దీనివల్ల పశువుల ఉత్పత్తులలో రోగ క్రిమినాశకాల అవశేషాలను నివారించుకొని వినియోగదారులకు నాణ్యమైన పాలను సరసమైన ధరలకే అందించవచ్చు. ఈ విధంగా శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు రైతులు సేంద్రియ విధానంలో పశుపోషణను చేపట్టినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు.
అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 180018011551కి కాల్ చేయండి. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.